ఐబొమ్మ కేసు రంగంలోకి ఈడీ అంటూ చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఐబొమ్మ రవిని ఆయన పెద్ద ఎత్తున స్కామ్ చేసిండు, పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ చేసిండు చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న మిత్రులారా, ఈ భారతదేశ వ్యవస్థలో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. ఇది జనరల్గా ఎవరు చెప్పరు, కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థలో కొంతమంది, అందరు కాదు కొంతమంది గురించి చెప్తున్నాను. న్యాయ వ్యవస్థలో కొంతమంది డబ్బులు తీసుకొని న్యాయం చెప్తూ ఉంటారు కొన్ని కేసులలో. అది క్రైమ్ కాదు. బ్యూరోక్రాట్స్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక భూమిని రెగ్యులైజ్ చేయడానికో లేకపోతే రకరకాల పనులు చేయడానికో డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటాడు అక్రమాలు. అది క్రైమ్ కాదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక నేరం కావచ్చు, ఒక కేసు పెట్టకుండా కావచ్చు, కేసు పెట్టడానికి కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రకరకాల కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళను రక్షిస్తూ ఉంటాడు నేరస్తులని డబ్బులు తీసుకుని. అది క్రైమ్ కాదు. ఇలా బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థలో ఉన్న వ్యవస్థ కావచ్చు. ఇక పొలిటికల్ వ్యవస్థ గురించి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా నేరస్తులే. సో ఇన్ని రకాల వ్యవస్థలు భారతదేశంలో ప్రధానమైనటువంటి న్యాయ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, ఈ మూడు కూడా నేరగాళ్లతో నిండిపోయింది కదా. కానీ వాళ్ళు ఎవరు కూడా నేరగాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా వైట్ కలర్ అధికారులు, వైట్ కలర్ నాయకులు అయిపోయారు. కానీ నేరం చేసినటువంటి ఐబొమ్మ రవి మాత్రం పేద ప్రజలకి ఉచితంగా సినిమాను అందించి సినిమా మాఫియా పైన ఒక రకమైన తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించినటువంటి ఐబొమ్మ రవి మాత్రం నేరస్తుడు ఎట్లయిండు. వాళ్ళ పట్టుకున్నంత కూడా వీళ్ళే. మళ్ళా ఇది ఒకసారి గమనించండి. సో నేనేం ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఐబొమ్మ రవిని నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ ఐబొమ్మ రవి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు నేరస్తులపైన, భూ కబ్జాదారులపైన అనేక రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఈరోజు బ్యాంకు అధికారుల యొక్క సహకారంతో, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరుగుతున్నాయి కదా, వారిపైన ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదు? ఈ కేసు ఇంత పెద్ద ఛేదించారు కదా, మేము ఏదో తోపులం తురుములం పెద్ద ఎత్తున కేసును ఛేదించడం కదా అని మీరు అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు ఇలాంటి వారిపైన ఎందుకు చర్యలేవు? సినిమా ఇండస్ట్రీలోనే కదా సి కళ్యాణ్ లాంటి బుక్ అబ్జర్వర్లు ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు వేధించేటువంటి చాలామంది ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉన్నది కదా, మరి వాటిపైన ఎందుకు యుద్ధం చేయడం లేదు? మేము అదే అడుగుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, హీరోల నుంచి మొదలుకుంటే కింది ఆర్టిస్టుల దాకా ఒక డ్రైవ్ చేయండి. డ్రగ్స్ డ్రైవ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి మా అసోసియేషన్ ఉంది కదా, దానికి ఆదేశాలు ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి, వచ్చి మీ బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి ఒక్కసారి మీ డ్రైవ్ చేయండి, చూద్దాం మీ చిత్తశుద్ధి అంటే తెలుస్తుంది. ఇది చేయరు, వీళ్ళది చేయరు. ఎందుకంటే ఐబొమ్మ రవి అనేటోడు వాళ్ళకు ఒక పబ్లిసిటీ స్టంటు అంతే. ఐబొమ్మ రవి కూడా వ్యతిరేకించడం కాదు, కానీ వ్యవస్థలన్నీ కూడా, ఈ భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా అవినీతిమయమైపోయి కూరుకుపోయినాయి కదా, మరి వాటిపైన మాత్రం శ్రద్ధ ఉండదు. ఇలాంటి ఇమ్మడి లాంటి వాళ్ళపైన మాత్రం శ్రద్ధ ఉంటుంది. నేరస్తులపైన, కరుడు కట్టిన ఉగ్రవాదులపైన, వీటిపైన ఇలాంటి విచారణ ఏరు వీళ్ళెవరు, కేవలం ఇమ్మడి రవి లాంటి వాళ్ళపైన చేస్తారు.